హాయ్ ఎవ్రీవన్, నేను మీ అక్షర టీట్. గార్డెనింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ప్రతి ఒక్కరికి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటుంది. నాకు వీలున్న టైంలో ప్లాంటేషన్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ నేను ధనియాలు తీసుకున్నానండి. ఈ కుండీలో అయితే పాత మొక్కలు ఉండేటి, అవి కొన్ని మొలకలు రాగానే తీసేసి దాంట్లో ఇప్పుడు నేను ధనియాలు అయితే వేసుకుంటున్నాను. 2 పొరల కింద ధనియాలను చేసుకోవాలి. అప్పుడే మనకి మొలకలు అనేది వితిన్ షార్ట్ పీరియడ్లో అయితే బయటకు వస్తాయి. కొన్నిసార్లు అయితే ధనియాలు ఎలా ఉంటే అలా వేస్తే మాత్రం అస్సలు మొలకలు బయటికి రాదు. కొత్తిమీర తీసుకున్నంత టైం మనకి మెంతులు, ఇంకా పుదీనా, గోంగూర లాంటి ఆకుకూరలు అయితే అంత టైం పీరియడ్ తీసుకోదు. అదే పుదీనా గోంగూర కాడలు డైరెక్ట్ మనము ప్లాంటేషన్ చేసుకుంటే 2-3 డేస్లో చిగుర్లు అనేటివి బయటికి వచ్చేస్తాయి కూడా. ఇక్కడ చూసారా, ధనియాలు కూడా మనము లోపలికి డీప్గా హోల్స్ చేసి అస్సలు వేయొద్దు. పైనే మొత్తం మట్టిని చిక్కగా అటు ఇటు అనుకుంటూ మొత్తం చిక్కగా ధనియాలు అనేటివి చల్లుకోవాలి. చల్లుకుంటేనే అప్పుడు మనకి ఒక లేయర్ కింద మనకి ధనియాలు నుంచి కొత్తిమీర మొలకలు బయటికి వస్తాయి. ఇక్కడ నేను వాటరింగ్ చేసేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. నాకు మినిమం 5 నుంచి 6 డేస్ టైం పీరియడ్లో నాకు కొత్తిమీర మొక్కలు అనేటివి బయటికి వస్తాయి. మనకి హెల్తీగా ఉంటుంది కూడా ఈ మొక్కలు. ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటే కొత్తిమీర అనేది, మెంతులు, ఇంకా పుదీనా అనేటివి ఆకుకూరలు కొంచెం చిన్న ప్లాంటేషన్ కాబట్టి ఇంట్లో అలా టైం ఉన్నప్పుడు అయితే వేస్తూ ఉంటాను. హెల్త్కి కూడా చాలా మంచిది. అప్పుడే ఫ్రెష్గా బయటకు వచ్చిన మొలకల్ని మనము కర్రీస్లోనైనా సరే, ఫుడ్లో అయినా సరే మొలకల్ని కట్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటే స్కిన్ గ్రోత్ అయినా సరే, ఈ ఆకుకూరల వల్ల మంచి హెయిర్కి అయితే చాలా గ్రోత్ని అయితే ఇస్తుంది. గ్లోయింగ్ కూడా మనకి స్కిన్ గ్లోయింగ్ అనేది కూడా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వీలున్న టైంలో ఇంకా ప్లాంటేషన్ చేస్తూ ఉంటానండి. ఇక్కడ చూసారా, నాకు మినిమం 6 డేస్లో అయితే మొలకలు బయటకు వచ్చేసాయి. ఇంకో 2-3 డేస్లో అయితే కొత్తిమీర అనేది చిక్కగా బయటకు వచ్చేస్తుంది. మనకి అంత మంచిది హెల్త్ వైజ్ కూడా గార్డెనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ.